గామి రివ్యూ బట్టర్ చింపుదామని చెప్పేళ్ళా, నచ్చిద్ది అని చెప్పేళ్ళా, నచ్చలేదు అంటే నేనే నమ్మలేకపోతున్నా. ఊరుకోరా బార్బెల్, నువ్వు ఫీల్ కాకు, నువ్వు ఎందుకు అట్లా ఫీల్ అవుతున్నావు అంటురా. ఊరుకోరా మరి ఫీల్ కావాలని మీరు సబ్స్క్రైబ్ చేయాలి. మరి సరే, ఏదో ఒకటి నా పని నేను చేస్తాను, మీ పని మీరు చేయండి. కానీ ఆలోచిస్తానండి, ఈ సినిమా నచ్చాలి జస్ట్ అని చెప్పేలే. కానీ ఫస్ట్ అయితే మనం కొన్ని మంచి మాటలు మాట్లాడుకుందాం అనమాట. బేసిక్గా సినిమాలో మ్యూజిక్ అండి, మ్యూజిక్ మాత్రం చాలా బాగుంది. గామి అని పడ్డప్పుడు, షార్ట్ పడ్డప్పుడు కొన్ని మంచి మంచి సీక్వెన్సెస్లో ఒక మంచి థంపింగ్ మ్యూజిక్ వస్తుంది, కొన్ని సాంగ్స్ వస్తాయి. చాలా అంటే చాలా బాగా తీశారు, చాలా బాగుంది. ఇంకా విజువల్స్ అంటారా, ఏం చెప్పాలి, ఈ మధ్య ఎక్కడ చూడలేదు. పిచ్చి పీక్స్ పేకాట ఆడేసారు అని చెప్పాలంతే. కొన్ని సీన్స్, ఆ జూమ్ ఇన్లు, జూమ్ అవుట్లు, ఆ హిమాలయాస్, అలానే కేదార్నాథ్, ఈ కేదార్నాథ్ అయినా సారీ సమ్ హోలీ ప్లేస్ చూపిస్తారు. అక్కడ ఎలా తీశారు, కొన్ని షార్ట్స్ విజువల్లీ బ్యూటిఫుల్ అండి. అసలు చాలా కష్టపడ్డారు, చాలా టైం పెట్టారు, మీకు తెలుస్తుంది. సరే, అది అయిపోయింది. ఇంకా యాక్టర్స్ అంటారా, విశ్వక్ సేన్ గారు, చాందీ చౌదరి గారు ఇచ్చిన దాంట్లో బాగా చేశారు. అలానే ఇంకో చైల్డ్ యాక్టర్స్ చాలా బాగా చేశారు. ఒకటే తేడా ఏం కొట్టిందిరా అంటే, ఎస్విఎస్సి మూవీలో వాళ్ళ సిస్టర్ ఉంటారు కదా, ఆవిడ డబ్బింగ్ చాలా తేడా కొట్టింది. నాకు యాస సింక్ అవ్వలేదు, కొన్ని సీక్వెన్సెస్లో మనకి లిప్సింగ్ కూడా సరిగ్గా ఉండదు అనిపించింది. అది పక్కన పెడితే అదే అన్నీ బాగున్నాయి కదరా. మరి డైరెక్షన్ బాగుంది, క్రియేటివిటీ ఎలా అంటే, ఈ సినిమా అసలు థాట్ ఎలా వచ్చింది, అసలు ఇలా చెయ్యాలి, ఇలా రాయాలి స్టోరీ, ఇది ఏంటి, ఏం జరుగుతుంది, ఎలా అన్రావెల్ అవుతుంది, నీకు ఎక్కడ ఏ ఫార్ములా ఉండదు. నాకు తెలిసినంతవరకు అయితే ఇప్పుడు మామూలుగా కమర్షియల్ సినిమా ఈ టెంప్లెట్లు ఉంటాయి కదా, ఏ టెంప్లెట్ లేకుండా చాలా కొత్తగా క్రియేటివ్గా రాశారు. సో దానికి మనం చెప్పొచ్చు బాగుంది అని. రే ఏంట్రా నువ్వు అన్ని పాజిటివ్స్ చెప్తున్నావు, మరి నచ్చలేదు అంటున్నావు అంటే, లాజిక్ లాగ్. యా, ఇప్పుడు విఎఫ్ఎక్స్ కూడా బాగుందండి, అది మర్చిపోయాను అసలు మళ్ళీ చెప్పాలి. అది విఎఫ్ఎక్స్ కూడా చాలా బాగుంది. విఎఫ్ఎక్స్ కూడా మనకి సింహం దగ్గర కానీ మధ్యలో ఒక తాడు ఉంటుంది, మీకు స్పాయిలర్ లేకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తాడు ఉంటుంది, తాడు దాటుతూ ఉంటారు, మీకు తెలుస్తుంది అక్కడ. ఓకే, విఎఫ్ఎక్స్ లేకపోయినా విఎఫ్ఎక్స్ మీకు తెలుస్తుంది విఎఫ్ఎక్స్ అని. కానీ బాగుంటుంది, అంటే కన్విన్సింగ్గానే తీశారు. కానీ అక్కడ కూడా చిన్న ఇది ఉందండి, మీకు ఎక్స్ అని చెప్పి ఇట్లా వచ్చి ఫ్లాష్ అవుతూ ఉంటుంది, ఎక్స్ మార్క్. అది చూసినప్పుడు ఏమవుతుందంటే, అది రియాలిటీ కాదు, అది విఎఫ్ఎక్స్ కాదు అని మన బ్రెయిన్లో పడిపోద్ది. సో మనం ఆ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ నుంచి బయటకు వచ్చేస్తాం. సో అది కొంచెం అనిపించింది. బట్ అదర్వైజ్ విఎఫ్ఎక్స్ కూడా పెట్టడానికి ఏం లేదండి. చాలామంది అనుకున్నారు రెండు ట్రైలర్లోనే ముందంతా పెట్టేశారా సినిమా ఏమి ఉండదు, అలా కాదు, చాలా బాగుంది. విజువల్లీ అన్ని విధాలుగా అండి, చూడ్డానికి చెవులు అంతా బాగుంది. మరి ఏంటి నీ ప్రాబ్లం ఏంటి అంటే, హార్ట్ బ్రెయిన్. హార్ట్ ఎందుకు అంటే కనెక్ట్ లేదు, ఎమోషనల్ కనెక్ట్ అవ్వలేదు. నేను ఇప్పుడు ఆ బాధ నాకు బాధలాగా అనిపించట్లేదు, ఏంట్రా నీ బాధ అన్నట్టు అనిపించింది. సో దానివల్ల డిస్కనెక్ట్ వస్తుంది. మరి ఇదేంద్రా అంటే లాజిక్ ఏంట్రా అంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, స్పాయిలర్ లేకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు బేసిక్గా మీకు ఫస్ట్ ఒక ఎనాలజీ చెప్పాలి, ఎనాలజీ చెప్తే అందరికి అర్థమవుతుంది కదా. ఇప్పుడు కట్టప్ప బాహుబలిని చంపిండు, అయ్యో అసలు ఎట్లా చంపిండ్రా ఏంద్రా అని చెప్పి పరేషాన్ అయ్యారు. ప్రతి ఒక్కరికి లాజిక్ కావాలి, వాట్ హ్యాపెండ్ అది అని. ఇప్పుడు కట్టుపన్న సెకండ్ పార్ట్లో దట్స్ ఆల్ మ్యాన్, అంతే మేము చెప్పాం. అది మీరు ఇట్లా అజమ్ చేసుకోవాలి, వానికి మేము చెప్పాం చచ్చిపోయింది బతికిండి అట్లా అంతే అన్నారు అనుకోండి, ఫ్రస్ట్రేట్ అవుతారు కదా మీరు. ఎందుకు చంపాడు ఏమవుతుంది మాకు తెలియాలంటారు కదా. అలానే ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ సీక్వెన్సెస్ నా దృష్టిలో చెప్పరు. ఎలా అంటే, ఓ 2 కొండలు ఉంటాయి, కొండని దాటాలి, అదే ఆ పరీక్ష అనమాట. లైక్ అదే స్ట్రగుల్ చాలా చూపిస్తారు, ఎలా ట్రై చేశారని కట్ చేస్తారు. తర్వాత సాల్వ్డ్, దే విల్ క్రాస్. ఎట్లా క్రాస్ చేశారంటే నథింగ్, లా ఆఫ్ కన్వీనియన్స్. చూపిరండి. సరే నువ్వు నమ్మలేని విధంగా అయినా చెయ్యి. బాహుబలిలో కూడా ఈ కొండ నుంచి ఆ కొండకు దూకుతాడు కదా మన తమన్నా గారిని ఇమాజిన్ చేసుకొని, అసలు నాట్ పాసిబుల్. బట్ ఓకే, దూకాడో అలా వెళ్ళాడా అనుకుంటావు. అది దూకలేని చూపించి కట్ చేసి దూకేశాడంటే హౌ? ఇక్కడ కూడా అదే జరిగిద్ది. ఆ థర్డ్ సీక్వెన్స్ నేను బాగా హట్ అయ్యా. అలానే ఇంకా వెళ్తున్నా కొద్దీ ఇంకా లా ఆఫ్ కన్వీనియన్స్లు అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దాటారు కదా, సో దాటిన తర్వాత నేను షార్ట్ కట్లో ఒక టాస్క్ వచ్చింది, ఆగండి అది చెప్తే మీకు క్లారిటీ వస్తుంది. 2 mountains, బూమరాంగ్, హీరోయిన్ జంప్, వేకప్ ఇన్ ద హాస్పిటల్. మీకు అది చూస్తే అర్థమైంది, మీకు అప్పుడు అర్థమైంది ఏం లాజిక్ రా నేను చెప్పేది మీకు వెలిగిద్ది. మళ్ళీ క్లైమాక్స్లో హీరో లయన్ జంప్, హీరో ఎండ్స్ అప్ ఇన్ హీరోయిన్స్ ల్యాప్. దట్స్ ద క్లైమాక్స్. అంటే మీకు ఏదో చెప్తున్నట్టు మీకు అనిపిస్తుంది, నేను అదే స్పాయిలర్ లేకుండా చెప్తున్నా, చూసిన వాళ్ళకి అర్థమైంది ఏంట్రా ఇది ఏం చెప్తున్నారు అని. అలాగే
చెప్తున్నా కదండి, ఇలాంటి సినిమాలో ఎమోషన్ చాలా 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 ఇంపార్టెంట్. ఒక సినిమా పేరుంది, ఈ సినిమా చూస్తే నేను మీకు చెప్పేది మీకు అర్థమవుద్ది. ఆ సినిమా కూడా ఈ సినిమాలోనే బాగా క్లోజ్, కానీ నాకు ఆ సినిమా చాలా ఇష్టం. ఆ సినిమా పేరు చెప్తే ఇక్కడ పెద్ద రివీల్ అయిపోద్ది అనమాట. సో నేను చెప్పను. ఆ సినిమా నాకు చాలా ఇష్టం. ఆ సినిమాలో ఏదైతే ఎమోషన్ వర్కౌట్ అయిందో, ఆ క్లైమాక్స్లో తెలిసినప్పుడు అసలు మైండ్ దొబ్బిందో ఆ సినిమాకి, ఈ సినిమాకి అంత ఫీల్ రాలా. సో అక్కడే డిస్కనెక్ట్ అయిపోయింది మెయిన్. అండ్ ఇందాక చెప్పా కదా, ఇంపార్టెంట్ సీక్వెన్సెస్లో ఒక మెయిన్ స్ట్రగుల్ హర్డిల్ హీరో ముందు ఉన్నప్పుడు వాడు ఎలా దాటాడో చూపించడమే కదా సినిమా. దాటేసాడు అంతే, అది వదిలేసాడు. ఎట్లా దాటాడు మీకు ఎందుకంటే హౌ మ్యాన్. మళ్ళీ చెప్తున్నా కదా, లా ఆఫ్ కన్వీనియన్స్లు, సినిమా ప్లాట్ ఆర్మర్లు చాలా ఎక్కువ తీసేసుకున్నారు లిబర్టీ. సో అక్కడే నాకు కొంచెం మూడు దొబ్బింది. సరే ఇవన్నీ వదిలేసినా కూడా హౌ అబౌట్ ద ఫిల్మ్ ఎలా ఉంది మొత్తం అంటే ఎంగేజింగ్గా లేదండి. ఇప్పుడు మీకు చాలా లాగ్ అనిపిస్తుంది. నాకు చాలా చోట్ల ఆవలిస్తూ కూర్చున్నాను. ఇట్స్ బీన్ అ లాంగ్ డే, ఆఫీస్ తర్వాత వెళ్ళాను, అదైతే ఉంది. బట్ ఎండ్ ఆఫ్ ద డే నేను చాలా సినిమాలు చూస్తుంటా కదా, వాటికి అంత అనిపించదు కదా. సో ఈ సినిమా వెళ్ళి మనం ఆ డేని మర్చిపోతా ఎంజాయ్ చేస్తా అన్నట్టయితే నాకు అనిపించలా. ఇనీషియల్గా అయితే డెఫినెట్లీ ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్ళిపోద్ది. బట్ అదే ఆలోచిస్తున్నా అండి, ప్రాబ్లం ఎక్కడ ఉంటుంది అంటే, ఏమో ఆన్ టాప్ ఆఫ్ మై హెడ్ నాకైతే స్క్రీన్ ప్లే అని చెప్పొచ్చు. ఎందుకంటే 3 స్టోరీలు జరుగుతూ ఉంటాయి. మీరు ట్రైలర్ కూడా చూస్తే 3 స్టోరీస్ జరుగుతూ ఉంటాయి. సో స్టోరీ 1 కొంచెంసేపు, స్టోరీ 2 కొంచెంసేపు, స్టోరీ 3 కట్, 1 2 3 కట్, 1 2 3 అలా వెళ్తూ ఉంటే ఏమో ఒక ఫ్లో, ఒక ఫీల్ రాలేదనిపించింది నాకు. ఎందుకంటే యూ కెన్ గో 1 2 3 తర్వాత 2 3 లేదా 1 3 అర్థమైందా, మీరు సర్ప్రైజ్ అవ్వాలి ఏంటి అది అని. ఇక్కడ మంచిగా ఒలిచి పెడుతున్నట్టు ఫస్ట్ ఒకటి స్టోరీ చెప్తావు, హీరో గారి స్టోరీ చెప్తావు, నెక్స్ట్ ఒక అమ్మాయి స్టోరీ చెప్తావు, నెక్స్ట్ జైల్లో ఉన్న స్టోరీ చెప్తావు, మళ్ళీ కట్ కట్ కట్. ఏమో దానివల్ల ఏమో తెలియదు. అండ్ చాలా అడ్వాంటేజ్ తీసుకున్నారు ఈ కట్స్ వల్ల కూడా. ఇందాక చెప్పా కదా, ఎలా దాటుతాడు ఈ ప్రాబ్లం అని, అక్కడ కట్ చేస్తారు, ఇంకొక స్టోరీ చెప్తారు, మళ్ళీ ఈ స్టోరీకి వచ్చే దాటేశాడు, ఇట్స్ ఓవర్ అంటారు. సో అది కూడా నాకు అసలు నచ్చలా. బేసిక్గా అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ అంటే కొంచెం సిరాకు. ఇందాక చెప్పా కదా కట్టప్పాలని. ఈ సినిమాలో సైంటిస్టులు ఉంటారండి, ఒక కోక్ ఒకటి అబ్జర్వ్ చేశాను, ప్రతి మేల్ సైంటిస్ట్కి ఒక కన్ను ఉండదు, కవర్ చేసి ఉంటుంది. ఏందబ్బా, ఏదో సూపర్ పవరా, ఏదో నయ్యి అందరు కన్ను పోయిందా, అట్లా ఇంట్లో మైండ్లో మొత్తం ఏదో క్యాల్కులేషన్లు వేసుకుంటా ఉన్నా. చెప్తారు హీరో గాడికి ఇట్లా సూపర్ పవర్ వచ్చింది, వాడు ఇట్లా అంటే అందరు కళ్ళు ఏదో అనుకుంటున్నా, వాళ్ళు అప్పరు ఇంకంతే ఓవర్. ఎందుకంటే అంతే, అది జస్ట్ ఇట్స్ క్యూట్ అని పెట్టేసినాం. ఎవ్రీ మేల్ క్యారెక్టర్, ఎవ్రీ మేల్ సైంటిస్ట్ ఆర్ ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరికీ ఒక కన్ను ఉండదు. మీరు అబ్జర్వ్ చేయండి, సినిమా చూస్తున్నా కూడా ఎందుకు అంటే తెలియదు. అలానే అసలు ఏం జరుగుతుంది, అలా ఏమేంటి, డెస్టినేషన్ ఏంటి, అలా ఒక చేయడానికి ఒక పర్పస్ ఉండాలి. ఇప్పుడు విలన్ గాడికైనా ఒక పర్పస్ ఉండాలి, ఎందుకు చేస్తున్నాడు, దాని వెనకాల హయ్యర్ మోటివ్ ఉందా, దాంతో ఏం సాధిస్తున్నారు. సో అది నాకు అక్కడ అచీవ్ అయింది అనిపించలా. సో ఓవరాల్ అయితే చెప్తున్నానండి, సినిమా చాలా నచ్చాలి అని వెళ్ళాను. ఇప్పుడు చాలా బాధాకరంగా ఉంటుంది ఇలాంటి సినిమాలకి. ఎందుకంటే ఇప్పుడు నా బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు అనుకోండి, నా బెస్ట్ ఫ్రెండ్ కూడా సినిమా తీశాడు, నాకు అది నచ్చలేదు, నచ్చింది అని నేను చెప్పలేను, అది నా మనసాక్షి ఒప్పుకోదు. లేదు నచ్చలేదు అంటే ఆడు ఫీల్ అవుతాడు. సో అలానే ఉంది సిచ్యువేషన్. ఈ సినిమా నచ్చుద్ది, ఇట్స్ న్యూ అటెంప్ట్, దిస్ ఈజ్ ద తెలుగు సినిమా అందాము, వచ్చి కొడదాము అనే వెళ్ళాను. బట్ సాడ్లీ ఇట్స్ నాట్ ఫర్ మీ అండి, దిస్ ఈజ్ నాట్ మై కప్ ఆఫ్ టీ. మీరు మాత్రం వెళ్ళండి, విజువల్ స్పెక్టాకిల్ అండ్ ప్రైస్ కూడా యూఎస్లో ఐ థింక్ స్టాండర్డ్ థియేటర్ టికెట్ స్టాండర్డ్ ప్రైసింగ్ $10 సంథింగ్ ఉంది. సో మీకు టైం ఉంది, ఒక కొత్త సినిమా అంటే వెళ్ళండి, మేబీ మీకు నచ్చొచ్చేమో. బట్ చెప్పగా లాజిక్ అయిన బలహీనత. సో ఇదండి చూసిన బార్బిచ్ పెట్టి కలుద్దామని వచ్చారు. థ్యాంక్ యూ.